హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రాలో పొదుపులో ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్తనైతే ప్రకటించారనమాట. మీకు గరిష్టంగా వడ్డీ లేని రుణాలు అనేటివి రావడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మహిళలకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలానే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ యొక్క లోన్స్ అనేటివి రావడం జరుగుతుందని సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపు 3,000 కోట్లతో ఒక ప్రణాళికలను అయితే సిద్ధం చేశారనమాట. నేటి నుంచి ఎవరికి లోన్స్ ఇవ్వాలి అనే దాని మీద మండల పరిధిలో అయితే అధికారులు సర్వే అయితే చేయబోతున్నారు. మీకు లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ లోన్కి దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ మహిళలకు వడ్డీ లేకుండా లోన్స్ అనేటివి రావడం జరుగుతుందండి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి కూడా వడ్డీ అయితే ఉంటుంది, చాలా తక్కువ వడ్డీ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, మాకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం కావాలనుకున్నట్లయితే ఇదే చక్కని అవకాశము. మీరు కేవలం డ్వాక్రాలో ఉంటే సరిపోతుందన్నమాట. ఎలాంటి ఫీజు అనేది ఉండదు, డాక్యుమెంట్ ఛార్జెస్ ఉండవు, ప్రూఫ్ కూడా అవసరం లేదు. మీరు ఏదైనా వ్యాపారం చేసేదానికి సంబంధించి లోన్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ మీరు డ్వాక్రాలో ఉంటే చాలు. సో మీరు డ్వాక్రాలో ఉండి మీది ఏదైతే గ్రూప్ ఉంటుందో మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి. అంటే తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో కట్టుకుంటూ మెయింటెనెన్స్ బాగా కనుక ఉండినట్లయితే మీకు ఈ యొక్క గ్రూప్కి తరపున లేదా గ్రూప్లో ఉన్నటువంటి ఇండివిజువల్గా ఉన్నటువంటి పర్సన్స్కి కూడా ఈ రుణాలు అనేటివి అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. పూర్తి వివరాలు అందిస్తాను. మీకు ఉన్నతి మరియు స్త్రీనిధి ద్వారా ఈ లోన్ సదుపాయం అనేది కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. స్త్రీనిధి ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది, ఉన్నతి ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్గా చెప్తానండి. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, మహిళలను ఆర్థికంగా బలపరచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకమైన రుణాలను అందించబోతుంది. అంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండినట్లయితే ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని రంగాలలో, అంటే వ్యవసాయ రంగం కావచ్చు, ఇలా కొన్ని రంగాలు అయితే ఉంటాయన్నమాట. అందులో ఏదైనా వ్యాపారానికి సంబంధించి మీకు లోన్ సదుపాయం అనేది కల్పిస్తామని చెప్పి చెప్తుందన్నమాట. స్త్రీనిధి ద్వారా ఒక్కో మహిళలకు గరిష్టంగా 2 లక్షల రూపాయలు అయితే రుణాలను అనేటివి కల్పించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ స్త్రీనిధి ద్వారా వచ్చేటువంటి ఈ రుణాలు 2 లక్షల రూపాయలు ఉంటాయి కదా, వీటి మీద ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రము వడ్డీ అనేది ఉండదంట. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి మాత్రం వడ్డీ అయితే ఉంటుందని చెప్పి పర్టికులర్గా అయితే చెప్తున్నారనమాట. ఇందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు స్త్రీనిధి ద్వారా వస్తున్నటువంటి ఏదైతే 2 లక్షల రూపాయలు ఉన్నాయో వాటికి అదనంగా మరో 1 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్గా 3 లక్షల రూపాయల వరకు ఎస్సీ ఎస్టీ మహిళలకు అవకాశం అనేది స్త్రీనిధి ద్వారా అయితే ఉంది. అలానే ఉన్నతి ద్వారా మరో 1 లక్ష రూపాయలు అయితే ఇస్తారంట. ఇలా టోటల్గా ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి మాత్రము 4 లక్షల రూపాయలు అనేటివి మీకు లోన్ సదుపాయం అనేది రావడం జరుగుతుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి మాత్రము 2 లక్షల రూపాయలు అనేటివి రావడం జరుగుతుంది. అయితే ఈ రుణాలకు సంబంధించి నేటి నుంచి, అంటే ఈ రోజు నుంచే మండల పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, సో మీ యొక్క గ్రూప్కి లేదా మీ యొక్క సమైక్య సంఘానికి సంబంధించి ఎవరైతే పై అధికారులు ఉంటారో వాళ్ళైతే సర్వే అయితే చేయబోతున్నారు. మండల పరిధిలో వచ్చేసి 15 మందికి అయితే ఈ లోన్స్ అనేటివి ఇస్తారని చెప్పి సమాచారము. ఈ 15 మందిలో ఇండివిజువల్గా ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక ఇద్దరిని అలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక్కరినే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా టోటల్గా ఒక గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం అనేది ఇవ్వచ్చు. ఇది మొత్తం కూడా ఆ పై అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో మీకు గనక ఇంట్రెస్ట్ కనుక ఉండినట్లయితే ఈ లోన్ తీసుకోవాలని మీరు మీ పై అధికారులతో మాట్లాడండి. విఓఏ, సీసీలు ఇలా ఉంటారు కదా, వాళ్ళతో అయితే మాట్లాడండి. మీకు ఖచ్చితంగా లోన్ సదుపాయం అనేది రావడం జరుగుతుందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి కాకుండా వ్యక్తిగతంగా కూడా లోన్ సదుపాయం అనేది కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. వీటి మీద కూడా మీకు లోన్ సదుపాయం అనేది ఉంటుందని చెప్పి సమాచారం అయితే అందించిందనమాట. సో మీకు ఇండివిజువల్గా కూడా లోన్స్ అనేవి వస్తాయి, గ్రూప్ మీదే కాకుండా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో మనకు రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 3,000 కోట్లు అయితే ఖర్చు చేయబోతుంది ఈ 2026-27 ఆర్థిక సంవత్సరంలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేదానికి సంబంధించి అయితే ఈ అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఇస్తామని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలకు మీకు 4 లక్షల రూపాయలు అనేటివి లోన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీరు 2 లక్షల రూపాయలకు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. 2 లక్షల రూపాయలకు మాత్రం వడ్డీ అయితే కట్టుకోవాలని చెప్పి చెప్తుందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా
ఎవరికి ఇస్తారు అనేది పర్టికులర్గా మనం మెన్షన్ చేసుకున్నట్లయితే, ఎవరైతే గ్రూప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారో, లోన్స్ అన్నీ కూడా సకాలంలో కట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ లోన్ సదుపాయం అనేది వస్తుంది. మొత్తం కూడా పై అధికారుల మీదే ఆధారపడి ఉంటుందండి. సో వాళ్ళు గనక అప్రూవల్ గనక ఇచ్చినట్లయితే మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల్లోనే మీ ఖాతాలకు డబ్బులనేటివి చేరడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు అన్నీ కూడా డాక్యుమెంట్స్ కాకుండా డైరెక్ట్‌గా మొబైల్ యాప్స్ అయితే వచ్చేసాయన్నమాట. మొబైల్ యాప్‌లోనే మీకు ఒక ఐడీ అనేది క్రియేట్ చేసేస్తారు. ఆ ఐడీల ద్వారా అయితే మీకు లోన్ అనేది అప్లై అయితే చేస్తారనమాట. లోన్ అప్లై చేసిన తర్వాత 48 గంటల్లో అప్రూవల్ గనక వచ్చినట్లయితే సెర్ఫ్ ద్వారా అయితే మీకు డబ్బులనేటివి డైరెక్ట్‌గా మీ ఖాతాలకైతే చేరడం జరుగుతుంది. తర్వాత మీరు వాటిని వాయిదా పద్ధతిలో అయితే చెల్లించుకుంటూ వెళ్ళాల్సినటువంటి పరిస్థితులైతే ఉంటాయండి. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించింది. డ్వాక్రా మహిళలు ఎవరైనా సరే మీరు ఏదైనా వ్యాపారం చేసుకోవాలని గనక ఇంట్రెస్ట్ గనక ఉండినట్లయితే ఇదే చక్కని అవకాశము. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకు వడ్డీ లేకుండా లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు అవకాశం అనేది యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఈ లోన్ తీసుకున్న తర్వాత మీకు ఏదైనా ప్రమాదం జరిగి, మీకు ఏదైనా యాక్సిడెంటల్‌గా ఏదైనా జరిగి మీరు చనిపోయినట్లయితే మీకు భరోసా కూడా ఉంటుందనమాట. ఈ లోన్ అనేది మళ్ళీ ఎవరు కూడా మీ కుటుంబ సభ్యుల మీద పడదు. లోన్‌కి మొత్తానికి కూడా బీమా ఉంటుంది కాబట్టి మీకు తప్పనిసరిగా ఈ యొక్క లోన్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఓకేనా? తప్పకుండా అవకాశాన్ని యూజ్ చేసుకోండి. వ్యాపారం సైడ్ రండి. మీరు ప్రోత్సాహానికి అందిస్తుందనమాట ప్రభుత్వము ప్రోత్సహిస్తుంది. ఈ యొక్క పారిశ్రామికవేత్తలుగా మారేదానికి అవకాశం అయితే కల్పిస్తుందనమాట. రాష్ట్రంలో చాలామంది కూడా వివిధ రకాల రంగాల్లో అయితే రాణిస్తున్నారు. డ్వాక్రాలో ఉన్నటువంటి మహిళలకు మీకు ఇదే చక్కని అవకాశం అండి. యూజ్ చేసుకోండి. ఓకేనా? మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తాను. ఇక్కడ మనకు లోన్‌కి సంబంధించినటువంటి వివరాలు అయితే అందించలేదు. కాకపోతే లోన్ ఎంత వస్తుంది, ఎంత వడ్డీ లేకుండా లోన్ వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది మాత్రమే చెప్పారండి. ముందు రోజుల్లో ఇంకా ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అయితే రావచ్చు. నేను తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.